తల్లి తండ్రి గురువు దైవం అంటారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశానికి విశేష స్పందన లభించింది. గత వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు జరిగిన అవమానాలు, కేసులు గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయంటూ ఇప్పుడు ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మంచి భవిష్యత్తును నిర్దేశించి బంగారు జీవితాన్ని అందించే స్థానంలో ఉన్న గురువుకు అంతటి స్థానం కల్పించారు. అటువంటి ఉపాధ్యాయులతో గత ప్రభుత్వం అడ్డగోలు పనులు చేయించింది. తరగతి గదిలో బోర్డులపై పాఠాలు రాయాల్సిన చేతులు, దారి తప్పిన పిల్లలను సరైన దారిలో పెట్టేందుకు బెత్తం పట్టాల్సిన ఆ చేతులను వైన్ షాపులు, బార్ షాపుల వద్ద తాగుబోతులను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులకు బాత్రూంల క్లీనింగ్ బాధ్యతలు అప్పగించింది. సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని అడిగినందుకు, హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు పక్కదారి పట్టించారని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టింది. చలో విజయవాడ విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర కావడంతో జగన్ కక్ష కట్టి మరీ వారికి జీతాలు ఇవ్వకపోగా అనేక రూపాలలో ఇబ్బందులు పెట్టారు. ఇలా పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చే స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల జీవితాలతోనే ఆడుకుని పైశాచిక ఆనందం పొందారు. ఏపీలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బాపట్లలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పలు అంశాలపై విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. ఎలా చదువుతున్నారు, వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. భవిష్యత్తు బాగుండాలి అంటే చదువు ఎంతో ముఖ్యమని, పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయంపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని, తద్వారా వారు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఎప్పుడు లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వేమీ చేయాలి, అప్పుడు సాధ్యం. కొద్దిగా ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తాడు? హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 hours చేస్తావా? అంతకుముందు 10వ తరగతి విద్యార్థి మీనాక్షి అనే బాలిక తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడారు. సహజంగా పంట పండించి ఇవ్వాలనేదే తన జీవిత లక్ష్యమని చంద్రబాబుకు 10వ తరగతి విద్యార్థిని మీనాక్షి వివరించింది. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్, నేచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్, హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. ఎన్నోవా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. మరోవైపు కడప మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత చాలా ఉందని, పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇటీవల టీచర్పై విద్యార్థులు దాడి చేసిన ఘటన చూశామని, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలని, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాలని, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య సమన్వయం పెరగాలని పవన్ అన్నారు. దేశం బాగుండాలి అంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలని, అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. హీరోలు సినిమాల్లో కాదని ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని, నేటి సమాజానికి విలువతో కూడిన విద్య అవసరమన్నారు. సార్, నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ప్రాక్టీస్ టైం, క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట?
బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అంత లేదు. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా సాగిన ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధులు తమ తమ సభల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల త్యాగాలు, వారి పనితీరు, కష్టం అన్నీ గుర్తు చేసుకున్నారు. తమ చిన్ననాటి గురువులను గుర్తు చేసుకున్నారు.